సార్వత్రిక ఎన్నికల్లో తుది విడత సమరానికి సర్వం సిద్ధమైంది. జూన్ 1న జరగనున్న 7వ దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆఖరి దశలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 7వ దశలో మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీహార్లోని 8 లోక్సభ స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్లోని 4 స్థానాలకు, జార్ఖండ్లో 3, ఒడిశా 6, పంజాబ్లో 3, యూపీలో 13, బెంగాల్ 9 స్థానాలతో పోటీ. ఛత్తీస్గఢ్కు తుది దశలోనే పోలింగ్ జరగనుంది. కాగా ఇప్పటికే 6 దశల్లో ముగిసిన ఎన్నికల్లో 486 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఇక పంజాబ్లోని 13 లోక్సభ స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్లోని 4 లోక్సభ స్థానాలకు 7వ దశలో ఒకేసారి పోలింగ్ పూర్తి కానుంది. జూన్ 1వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడే అవకాశం ఉంది. కాగా 7వ దశలో ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీలో నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో తుది విడత సమరానికి సర్వం సిద్ధమైంది. జూన్ 1న జరగనున్న 7వ దశ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఆఖరి దశలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 7వ దశలో మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీహార్లోని 8 లోక్సభ స్థానాలు, హిమాచల్ ప్రదేశ్లో 4 స్థానాలు, జార్ఖండ్లో 3, ఒడిశాలో 6, పంజాబ్లో 13, యూపీలో 13, బెంగాల్లో 9 స్థానాలు పోటీకి పడుతున్నాయి. తుది దశలో పోలింగ్ జరగనుంది. కాగా ఇప్పటికే 6 దశల్లో ముగిసిన ఎన్నికల్లో 486 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఇక పంజాబ్లో 13 లోక్సభ స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్లో 4 లోక్సభ స్థానాలకు 7వ దశలో ఒకేసారి పోలింగ్ పూర్తి కానుంది. జూన్ 1న పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడే అవకాశం ఉంది. కాగా 7వ దశలో ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీలో నిలిచారు. రేట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక చివరి దశ పోలింగ్ సర్వం సిద్ధమైంది. మొత్తంగా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా జాగ్రత్తలు తీసుకుంది. మరి ఇప్పటిదాకా 6 దశలు పోలింగ్ పూర్తయింది. మరి 7వ దశ జూన్ 1వ తేదీన జరగబోతుంది. ఇదే దశలో వారణాసి స్థానం నుంచి ప్రధానమంత్రి పోటీ చేయబోతున్నారు. ఇది చాలా కీలకమైన స్థానం. దేశవ్యాప్తంగా ఎదురు చూస్తుంది. ప్రధానమంత్రి వారణాసిని చాలా డెవలప్ చేశారు. దాంతో పాటు ప్రధానమంత్రి పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎంత మెజారిటీ వస్తుందనేది కూడా అందరూ చూస్తున్నారు. హైయెస్ట్ గా ఎక్కువ మెజారిటీతో ఇస్తారు ప్రధానికి నుంచి గెలుస్తారని కూడా తెలుస్తుంది. మరి జూన్ 1న పోలింగ్ విజయంగానే ఎగ్జిట్ పోల్ సర్వీస్ వెలువడతాయి. మరి వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వీస్ ప్రకటిస్తాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా ఆ రోజు తెలిపే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక జూన్ 4న ఓట్ల లెక్కింపు కార్యక్రమం, దానికి కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వస్తున్నటువంటి అన్ని ఏర్పాట్లను కూడా తయారు చేసింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. సార్వత్రిక ఎన్నికల్లో తుది విడత సమరానికి సర్వం సిద్ధమైంది. జూన్ 1న జరగనున్న 7వ దశ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఆఖరి దశలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 7వ దశలో మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే బీహార్లోని 8 లోక్సభ స్థానాలు, హిమాచల్ ప్రదేశ్లో 4 స్థానాలు, జార్ఖండ్లో 3, ఒడిశాలో 6, పంజాబ్లో 13, యూపీ 13, బెంగాల్ 9 స్థానాల పాటు చండీగఢ్కు తుది దశలోనే పోలింగ్ జరగనుంది. కాగా ఇప్పటికే 6 దశల్లో ముగిసిన ఎన్నికల్లో 486 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఇక పంజాబ్లోని 13 లోక్సభ స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్లోని 4 లోక్సభ స్థానాలకు 7వ దశలో ఒకేసారి పోలింగ్ పూర్తి కానుంది. జూన్ 1న పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడే అవకాశం ఉంది. కాగా 7వ దశలో ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీలో నిలిచారు.
సార్వత్రిక ఎన్నికల్లో తుది విడత సమరానికి సర్వం సిద్ధమైంది. జూన్ 1న జరగనున్న 7వ దశ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మొత్తానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లోక్సభ స్థానాలకు ఎన్నికల ప్రచారం చివరి దశ ఎన్నికల ప్రచారం 7వ దశకు జరగబోతున్నటువంటి ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఇందాకే ఎన్నికల ప్రచారానికి తెరపడింది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రస్తుతానికి అంటే ఈ దశలో ఆఖరి దశలో 8 రాష్ట్రాల్లో 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. సో 7వ దశలో మొత్తం చూసుకుంటే కనుక 904 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అయితే దీంట్లో మరి ముఖ్యంగా ఈసారి ఈ 7వ దశలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 8 లోక్సభ స్థానాలకు జరగబోతున్నాయి. దాంట్లో బీహార్లో 8 లోక్సభ స్థానాలు, అట్లాగే హిమాచల్ ప్రదేశ్లో 4 స్థానాలు, జార్ఖండ్లో 3, ఒడిశాలో 6, పంజాబ్లో 13, యూపీ విషయానికి వస్తే 13, అట్లాగే బెంగాల్లో 9 స్థానాలతో పాటు చండీగఢ్కి తుది దశలోనే పోలింగ్ జరగబోతుంది. సో ఇప్పటికే 6 దశలో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఓవరాల్ గా 486 స్థానాలకు పూర్తయింది. ఇక ఈసారి 7వ దశలో జరగబోతున్నటువంటి 8 రాష్ట్రాల్లో 57 స్థానాలకు జరగబోతుంది. మొత్తానికి 486 స్థానాలకు ఈ 7వ దశ ఎన్నికలతో ముగింపు పడబోతోంది. సో ఇప్పటికైతే ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. ఇక దీంట్లో భాగంగా వారణాసి చాలా కీలకమైనటువంటి పార్లమెంట్ సెగ్మెంట్, ఆ సెగ్మెంట్ కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈసారి బరిలో ఉన్నారు. సో వారణాసి చుట్టుపక్కలన్నటువంటి ప్రాంతాల్లో యూపీలో జరుగుతున్నటువంటి మిగతా ఏవైతే 13 లోక్సభ స్థానాలు వాటిపైన కూడా ఇక్కడ ప్రభావం పడే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగినటువంటి 6 దశల ఎన్నికలు 2 తెలుగు రాష్ట్రాలకు 4 దశలో ఎన్నికలు పూర్తయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకు చూస్తుంటే ఇక మిగతా అన్ని లోక్సభ స్థానాలకు ఎక్కడా కూడా ఈసారి ఈసీ చెదురుమదురు ఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా పూర్తయ్యేలాగా చూసుకుంది. సో ఈసారి మాత్రం అంటే మరి ముఖ్యంగా అటు భారతీయ జనతా పార్టీ ఓవరాల్ గా 400 స్థానాలు సాధించాలి అంటూ ప్రధానంగా ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తోంది. ఇండియా కూటమి కూడా ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ చెప్పడం జరిగింది, ఇండియా కూటమికి ఖచ్చితంగా 300 సీట్లు వస్తాయంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే కూటమి నుంచి మా డిక్లరేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంతేకాదు ఇండియా గెలుపు కోసం అవసరమైతే 100 సార్లైనా జైలుకు వెళ్ళడానికి సిద్ధం అంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. సో ఏదేమైనా ఈసారి చివరి దశ 7వ దశలో జరగబోతున్నటువంటి ఈ ఎన్నికలు చాలా ప్రధానంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ చాలా అడుగులు వేస్తూ అంటే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ కొన్ని ప్రచారాలని అంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో ముందు ప్రచారాలు చేయాలి, ఏ రాష్ట్రంలో ఎక్కువ మనం సీట్లు సాధించుకోగలుగుతాం, నార్త్ లో ఎంతవరకు బలం ఉంది, సౌత్ లో ఎంతవరకు కవర్ చేయగలుగుతాం అన్నటువంటి వ్యూహాత్మకంగా వెళ్లారు. ఇటు సౌత్ విషయాన్ని చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈసారి గతం కంటే కూడా ఎక్కువ స్థానాలు సాధించాలన్నటువంటి వ్యూహంతో భారతీయ జనతా పార్టీ అడుగులు వేసింది. అట్ ద సేమ్ టైం కేరళ, తమిళనాడులో కూడా ఈసారి బలంగా తమ ముద్ర వేయాలి, తమ మార్కు చూపించాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళింది. మహారాష్ట్ర రాజకీయాలు కూడా చాలా రసవత్తరంగా ఉన్నాయి. మనం చూసాం మహారాష్ట్రలో షిండే ఎంట్రీ తర్వాత అంటే షిండేని ఉపయోగించి చేసినటువంటి రాజకీయ వాతావరణం. సో ఎంతవరకు అక్కడ ఎఫెక్ట్ పడబోతోంది అన్నది కూడా చూడాలి. అటు కర్ణాటకలో కూడా గతంలో అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండే, ఆ తర్వాత అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి రావడం జరిగింది. బట్ ఎక్కువ స్థానాలు మాత్రం కర్ణాటకలో ఉన్నాయి. ఇక మిగతా హర్యానా కానీ, గుజరాత్ కానీ, హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టున్నటువంటి రాష్ట్రాలు, పట్టున్నటువంటి లోక్సభ స్థానాలు, అన్ని కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి లోక్సభ స్థానాలు. సో ఇట్లా నేపథ్యంలో ఈసారి బలం ఎట్లా ఉండబోతోంది, నార్త్ లో భారతీయ జనతా పార్టీకి అంతే బలం ఉండబోతుందా, లేదంటే కొన్ని అంశాలు ఏమైనా అక్కడ ఎఫెక్ట్ చూపించే పరిస్థితులు ఉన్నాయా? సో వాటిని కవర్ చేసుకోవడానికి ఇటు సౌత్ లోకి భారతీయ జనతా పార్టీ చాలా దూసుకెళ్తూ ప్రచారం చేయడంలో ముందడుగు వేశారు. ఇవన్నీ కూడా చూడాలి. భారతీయ జనతా పార్టీ ప్రచారంలో మాత్రం చాలా అంశాలని పరిగణలోకి తీసుకుంది. ఆర్టికల్స్ రద్దు విషయం అయితేనేమి, ట్రిపుల్ తలాక్ విషయం అయితేనేమి, మరీ ముఖ్యంగా 500 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రామ జన్మభూమి అయోధ్య రామ మందిర విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ తమ స్టాండ్ ని ఈసారి ప్రూవ్ చేసుకుంది. అంతేకాదు మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అటు శ్రీకృష్ణ జన్మస్థానం పైన కూడా దృష్టి పెడతాం. అట్ ది సేమ్ టైం కాశీ పుణ్యక్షేత్రం పైన కూడా దృష్టి పెడతాం. ఇప్పటికే ఆ కోర్టులో కేసులు నడుస్తున్నటువంటి అంశం కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇట్లా నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తుంది. అబ్కి బాత్ 400 పార్ అన్నటువంటి నినాదంతో ముందుకెళ్తుంది. ఇక 7వ దశ జరగబోతున్నటువంటి ఎన్నికలు చాలా ప్రధానం, ఎందుకంటే ప్రధానమంత్రి ఏకంగా ఈసారి బరిలో ఉన్నారు. సో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని కూడా మనం చూసాము, చాలా వైభవంగా ప్రచారం జరిగింది. ఆయన నామినేషన్ వేస్తున్నటువంటి క్రమంలో కూడా ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కీలకమైనటువంటి వ్యక్తులు వెళ్ళడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు కూటమిలో ఇటు అంటే ఎన్డీఏకి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎన్డీఏకి మద్దతుదారులంతా కూడా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. అట్ ది సేమ్ టైం నామినేషన్ ఘట్టంలో కూడా పాల్గొన్నారు. సో ఏదేమైనా ఈ రోజుతో
ఈ రోజు 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. దేశవ్యాప్తంగా కూడా ఇంతకాలం ఉన్నటువంటి ఎన్నికల హీట్ ముగిసింది. ఇక బ్యాలెట్ బాక్సుల్లో ఏం నిక్షిప్తమైంది, 4వ తేదీ రోజు ఎట్లాంటి రిజల్ట్ రాబోతోంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎల్లుండి 1వ తేదీ రోజు పోలింగ్ జరగబోతోంది. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి అన్నటువంటి ఉత్కంఠ మరొకటి తెర తీయబోతోంది. సో ఇదేమైనా మొత్తానికి ఒక కీలకమైనటువంటి ఘట్టం ఎన్నికల ప్రచారం. మైకులు బంద్ అయిపోయే దేశవ్యాప్తంగా జరగబోతున్నటువంటి ఈ 7వ దశ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార ఘట్టం ముగిసిపోయింది. ఇక పోలింగ్ మాత్రమే చివరి ఘట్టం మిగిలి ఉంది. చివరి ఘట్టం చాలా కీలకంగా మారబోతుందని చెప్పాలి. జూన్ 4వ తేదీ రోజు రిజల్ట్ కోసం అటు ఇండియా కూటమి, ఇటు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూడా అంతే ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. బట్ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే మేము గెలిచేసాం, ఆల్రెడీ 300 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచేసింది అన్నటువంటి ధీమాలో ఉంటే, కూటమి మాత్రం ఈసారి అధికారంలోకి రాబోతున్నాం అంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నటువంటి క్రమం కనిపిస్తోంది. ఏదేమైనా చూడాలి ఎన్నికల తర్వాత 4వ తేదీ రోజు ఎట్లాంటి రిజల్ట్ రాబోతోంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.